ఆచి చికెన్ మసాలా. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ కార్యాలయానికి ఇండిపెండెంట్ అభ్యర్థి అక్కమ్మ, బీఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్స్ చేరుకున్నారు. ప్రాంగణానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు. వికారాబాద్ మున్సిపల్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతుంది. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, వికారాబాద్ లో అయితే అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నేతల మధ్య అయితే వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తుంది. వికారాబాద్ మున్సిపల్ పీఠం ఎవరికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రధానంగా వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఏదైతే 4 కార్పొరేట్ ఏదైతే మున్సిపాలిటీలు ఉండడం జరిగింది, అటు పరిగి, తాండూర్, వికారాబాద్, కొడంగల్, ఈ 4 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ దగ్గర మాత్రం కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మున్సిపల్ కార్యాలయానికి ఇండిపెండెంట్ అభ్యర్థి అక్కమ్మ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ కౌన్సిలర్లు చేరుకోవడం జరిగింది. ప్రాంగణానికి చేరుకున్న తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా భారీ ఎత్తున తల్లి రావడం ఏదైతే తల్లి వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున వాగ్వివాదం చోటు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఇరు వర్గాలను చెదరగొట్టినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద వికారాబాద్ మున్సిపల్ పీఠంపై మాత్రం కొంత ఉత్కంఠ నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో ఈ 4 మున్సిపాలిటీలు ఏదైతే వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి 4 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా వికారాబాద్ లో కొంత హవా కనిపించినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. ప్రధానంగా పరిగి మున్సిపల్ సంబంధించి కావచ్చు, తాండూరు మున్సిపల్ సంబంధించి కావచ్చు, వికారాబాద్ మున్సిపల్ సంబంధించి కావచ్చు, కొడంగల్ సంబంధించిన అంశం కావచ్చు. ప్రధానంగా పరిగి కావచ్చు, కొంత తాండూరుకు సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే కొంత బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి కొంత సమానంగా సీట్లు వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. పోటాపోటీగా ఇక్కడ ఇండిపెండెంట్ లో కూడా కీలకమైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా తాండూరు వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే వికారాబాద్ జిల్లాలోనే అటు వికారాబాద్ మున్సిపల్ సంబంధించి పరిగి మున్సిపల్ కేంద్రం వద్ద ప్రధానంగా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో పాటుగా వికారాబాద్ జిల్లాలో పరిధిలో ఉన్నటువంటి తాండూరు మున్సిపల్ కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. నిన్న రాత్రి పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి అరెస్టు చేశారనే నేపథ్యంలో పెద్ద ఎత్తున తాండూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ బాయ్కాట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కౌన్సిలర్ల ఏదైతే ప్రమాణ స్వీకారం అనంతరం దీనికి సంబంధించి ఏదైతే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను బాయ్కాట్ చేయడం జరిగింది. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రెడ్డితో పాటుగా బీఆర్ఎస్ నేతలపైన అక్రమ కేసులు నిర్పిస్తూ ప్రమాణ స్వీకారం బాయ్కాట్ చేస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం నుంచి కూడా బయటకు వచ్చినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తం మీద అటు పరిగి కావచ్చు, దాంతో పాటుగా ఇటు తాండూరు వద్ద మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద అరెస్టు చేసినటువంటి వారిని కూడా వెంటనే విడుదల చేయాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. అనుష, వంశీకృష్ణ, అయితే ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసు అధికారులు ఏదైనా బాధ్యతలు తీసుకున్నారా? మనం చూస్తా ఉన్నాం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఒక్కసారిగా భారీగా రావడం. 144 సెక్షన్ ఉన్నా కూడా ఇప్పటికే మనము అటు వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 4 మున్సిపల్ ఏవైతే ఉన్నాయో వాటి వద్ద కూడా 144 సెక్షన్ ని కూడా విధించడం జరిగింది. దాంతో పాటుగా ఇతరులకు ఎవరికి కూడా లోపలికి రానికపోయినా కూడా పెద్ద ఎత్తున ఒక్కసారిగా కార్యకర్తలు రావడంతో కూడా పోలీసులు అక్కడ లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద పరిస్థితి మాత్రం అక్కడ పూర్తి స్థాయిలో అదుపులోనే ఉందని మాత్రం మనం చెప్పాలి. అనుష, రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ.